రైతు సోదరులందరికీ నమస్కారం. ముఖ్యంగా యువ రైతులందరికీ నమస్తే అన్న. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈ సంవత్సరం అనేది నాకున్న అనుభవం ప్రకారం, నాకున్న 10-15 సంవత్సరాల అనుభవం ప్రకారం ఈ సంవత్సరం అనేది ఆవులకు కానీ గేదెలకు కానీ ముఖ్యంగా చెప్పాలంటే జీవాలకు అనుకూలంగా లేదు. ఎందుకంటున్నా అంటే, ఎంత మంచి గడ్డి మేసినా కూడా, ఎంత మంచి దానాలు పెట్టినా కూడా ఆవు యొక్క బాడీ లెవెల్స్ అనేటివి పెరగడం లేదు. కాబట్టి ఎవరైతే కొత్తగా డైరీ ఫామ్ రంగంలోకి రావాలనుకున్న యువకులు, ముఖ్యంగా ఏంటంటే యువకులు, డబ్బున్న వాళ్ళు వస్తే ప్రాబ్లం లేదు. కానీ యువకులు ఎవరైతే ఉన్నారో, నాకు ఏ ఉద్యోగం నచ్చట్లేదు, నేను ఊళ్ళోకి పోయి ఏదైనా 4-5 ఆవులను పెట్టుకొని లేకపోతే 4-5 గేదెలను పెట్టుకొని నేను పని చేసుకొని బతుకుతానంటే వాళ్ళకి మాత్రం 100% ఈ ఇయర్ అనేది అనుకూలమైన ఇయర్ కాదు. ముందు జాగ్రత్త చెప్తున్నా. ఆల్రెడీ మాకు ఉన్నది కాబట్టి మేము ఏం చేయలేము. తప్పక తప్పించుకోలేక మెయింటైన్ చేస్తున్నాం. కానీ కొత్తగా వచ్చేటోడు మాత్రం 1కి 100 సార్లు, 100 కాదు 1000 సార్లు ఆలోచించాలి. ఈ ఇయర్ అనేది 100% అనుకూలంగా లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏమైనా ఆవు ఇట్లుంది కదా, ఈ రకంగా ఉండాల్సింది కాదు ఈ టైంలో. దానికి అసలు కంప్లీట్ దానికి బొక్క మునిగేంత కన్ను ఉండాలి. ఎందుకంటే అట్లా అరుచుకుంటున్నాం. ఎంత అరుచుకున్నా, ఇది ఒక్కటే ఆవు కాదు, ఏ ఆవు అయినా, నా దగ్గర ఉన్న ప్రతి ఆవు అయినా ఎంత అరుచుకున్నా కూడా దాని బాడీ లెవెల్స్ అనేది ఇట్లనే ఉంటున్నాయి. కాబట్టి ముఖ్యంగా యువ రైతులు మాత్రం ఇళ్ళకి రావద్దు, పరిశాన్ కావద్దు అని నా యొక్క మనవి అన్నట్టు. ఓకేనా? రాకముందుకు లెక్కలు వేసుకునేది మంచిగానే ఉంటుంది. పెన్ పేపర్ పట్టుకొని లేకపోతే మొబైల్లో లెక్కలు వేసుకుంటూ 5 ఆవులు ఉంటే 50,000 వస్తాయి, 20,000 ఖర్చులు అయినా 30,000 మిగులుతాయి, 10 ఆవులు ఉంటే 1,00,000 రూపాయలు వస్తాయి అన్న లెక్కలు మంచిగానే కనిపిస్తాయి. ఫస్ట్ మంచిగానే కనిపిస్తాయి. కానీ తర్వాత అవి ప్రాక్టికల్గా వర్కౌట్ కావు. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. యాజ్ ఎ వెల్ విషర్ చెప్తున్నా, కొత్తగా వచ్చే వాళ్ళు మాత్రం ఎటువంటి అనుభవం లేకుండా ఈ యూట్యూబ్లలో వీడియోలు చూసి బొంకిస్తే బోర్ల వాడి మాత్రం వీళ్ళకి వచ్చి పరిశాన్ కావద్దని నా యొక్క మనవి ప్రతి ఒక్క రైతు. ఎందుకంటే మనకు పైసలు చాలా ఇంపార్టెంట్. ఎవరన్నా రిటైర్మెంట్ చేసి, ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం చేసి లేకపోతే బిజినెస్ చేసి అది రిటైర్మెంట్ తీసుకుని వాళ్ళు వచ్చి పెట్టారంటే వాళ్ళ వల్ల 4 వర్కర్స్ బతుకుతారు. బీహార్ వాళ్ళు అయితే బీహార్ వాళ్ళు, తెలంగాణ, ఆంధ్ర బతుకుతారు. కానీ మనం మాత్రం దీన్నే జీవనోపాధిగా మలుచుకుందాం అంటే మాత్రం చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ముఖ్యంగా యువ రైతులకు మాత్రం చెప్తున్నా, జీరో ప్రాఫిట్, అసలు ప్రాఫిట్ అనేది ఏం లేదు. ఓకేనా? అది ఉద్దేశంలో పెట్టుకొని దానికి కూడా సిద్ధమైతే అడుగుపెట్టు, ప్రాబ్లం ఏం లేదు, తాడైపోయేది తెలుసుకో. ఓకేనా? రైట్, ధన్యవాదాలు.